నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పిఎం శ్రీ పథకం గురించి ప్రస్తుతం మనం దీని గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పిఎం శ్రీ అనేది విద్యార్థులకు మంచి విద్యతో అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో భాగంగా 2022 సెప్టెంబర్ 7వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అంటే జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇదైతే మొత్తం నూతనంగా క్రియేట్ చేశారు. చాలా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనే ఒక లక్ష్యంతో, మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పిఎం శ్రీ ప్రస్తుతం నీరుగారుతుందని చెప్పొచ్చు. వాళ్ళ లక్ష్యాలు, ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా మొత్తం అవినీతిమయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్గా మనం చూపొచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 పిఎం శ్రీ సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చాలా మట్టుకు ఏదైతే లేని పరికరాలు ఉన్నట్టుగా చెప్పడము, ఏదైతే దాన్ని నిధులు వాడుకోవాల్సినటువంటి విధంగా వాడుకోకపోగా నిధుల్ని పక్కదారి పట్టించినట్టు, ఖర్చు ఎక్కువ చూపించినట్టు ప్రస్తుతం ఏసీబీ ఆడిటింగ్లో తెలిసినటువంటి అంశంగా చూడొచ్చు. ఏసీబీ దీనిపైన దృష్టి సారించింది. నిధులు దుర్వినియోగం అయినట్టుగా ఏసీబీ అధికారులు సైతం చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము నిజామాబాద్లోని శంకర్ భవన్ స్కూల్, ఇక్కడ ఈ స్కూల్ టౌన్లో పిఎం శ్రీకి సంబంధించినటువంటి దీని పరిధిలో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి పాఠశాలలో ప్రతి చదువుకునే విద్యార్థి మంచి విద్య చదువుకోవాలి, వాళ్ళకు మంచి సదుపాయాలు అందించాలి, మెరుగైన వసతులు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైతే ఈ పథకంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి బోధించే టీచర్స్ చాలా మటుకు నిధుల్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. 50 పాఠశాలలో చాలా మట్టుకు లేని పరికరాలు ఉన్నట్టుగా చూపించడం, పరికరాలు లేకపోయినా ఉన్నట్టుగా చూపించడము, ట్రావెలింగ్ విచ్చలవిడిగా ఖర్చు చూపించడం, ఇవన్నీ కూడా చాలా గందరగోళానికైతే తావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ ఉపాధ్యాయులు ఏమంటారో వాళ్ళకు కూడా అడిగే పరిస్థితి చేద్దాం. విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఉండాలి, వాళ్ళకు విద్య బాగుండాలి, వాళ్ళకు అన్ని వసతులు ఉండాలి, దీంతోపాటు ఎక్విప్మెంట్స్ చదువుకునే క్రమంలో ఉపయోగపడేటువంటి అన్నీ అందిస్తుంది ఈ పిఎం శ్రీ సంబంధించినటువంటి పథకంలో. మనం చూడొచ్చు ఇక్కడ విద్యార్థులు కొంతమంది దీనికి సంబంధించిన సైన్స్ ఫేర్ సంబంధించి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్కి ఇప్పించాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నాయని కూడా చెప్పొచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కావచ్చు, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు, అక్కడ ల్యాబ్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్, అస్థిపంజరం లాంటివి కావచ్చు, అనేకమైనటువంటి ఈ ఎక్విప్మెంట్స్ ఏదైతే పిల్లలకు చదువు పరంగా యూజ్ అయ్యేటి అన్నీ కూడా ఈ పిఎం శ్రీకి సంబంధించినటువంటి నిధులతోటే వీళ్ళు కొనుక్కుంటారన్నాడు. గతంలో చూసుకున్నట్టయితే గత 2024 సంవత్సరంలో బడ్జెట్ ప్రతి స్కూల్కు ఇంత అనే ఒక బడ్జెట్ వస్తుంది. ఈ బడ్జెట్లో వాళ్ళు ఏవైతే ఉపయోగించుకుంటారో, అంటే వాళ్ళ డెవలప్మెంట్కి ఏవి కావాలనుకుంటే అవి కొనుక్కున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం తీరు మారింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉపయోగించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం చేంజ్ చేసినటువంటి అంశంగా చెప్పొచ్చు. ప్రాసెస్ అంతా మార్చినట్టుగా చూడొచ్చు. మనకి చాలా రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చాయట. పిల్లలకి మనం చూడొచ్చు, పిల్లలు పర్యావరణం పైన ఎట్లాంటి అవగాహన ఉండాలనేది ఇట్లా పిఎంసీలో పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు ఇట్లాంటి వాళ్ళకు మేధాశక్తిని పెంచే విధంగా వాళ్ళ మంచి యాక్టివిటీస్ నేర్చుకునే విధంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సెంట్రల్ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఏదైతే పిఎం సంబంధించినటువంటి పిఎం శ్రీ కింద ఉన్నటువంటి పాఠశాలలో ఇలాంటి మెరుగైనటువంటి విద్యాబోధనతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. ఇది మొత్తానికి పిఎం శ్రీ సంబంధించిన పథకంలో ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటాయని చెప్పి మనము చూపించినటువంటి అంశంగా చెప్పొచ్చు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, టూర్స్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలుగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ పిఎం శ్రీకి సంబంధించినటువంటి దీంట్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. దీనికి నిధులు భారీగా వచ్చినటువంటి సిచ్యువేషన్.
గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా చేంజెస్గా చేశారు. ఎందుకంటే చాలా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, మొత్తం నిధుల దుర్వినియోగం జరిగిందనే అంశం పైన ప్రస్తుతం మొత్తం దాన్ని సిస్టాన్ని చేంజ్ చేసినటువంటి అంశంగా చెప్పొచ్చు. మరి గతంలో జరిగినటువంటి ఏదైతే నిధుల దుర్వినియోగన చాలా పెద్ద మొత్తంలో జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఏసీబీ తనిఖీలు సైతం జరిగినటువంటి సిచ్యువేషన్. మరి దీనిపైన విద్యార్థి సంఘాల పాటు ప్రజా సంఘాలు ప్రజలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టూర్ విషయంలో టూర్ల పేరుతో చెప్పేసి విద్యార్థులని బయటకు తిప్పి అధికంగా దుర్వినియోగం పాల్గొన్నట్టు కూడా తెలిసినటువంటి సిచ్యువేషన్. మరి ఏదేమైనప్పటికీ మరింత లోతుగా విచారణ చేయాలి, దీనిపైన చర్యలు చేపట్టాలి. ఇట్లాంటి నిధుల దుర్వినియోగం చేయకుండా ఏదైతే విద్యార్థులకు విద్యాబోధన కోసం కేటాయిస్తున్నటువంటి నిధుల్ని వాళ్ళ విద్యకు కాకుండా ఉపాధ్యాయులు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయుల జేబుల్ని నింపుకునే పదంగా చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి మరింత అప్రమత్తంగా ఉండాలి, నిధుల దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.